ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా బీసీలకు తీరని ద్రోహం చేస్తున్నాడని రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. జయహో బీసీ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తమ్మళ్లపల్లె మల్లయ్యకొండ శ్రీ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మల్లికార్జున స్వామి వారిని బ్రహ్మరమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాభిషేకాలు చేశారు. అవసరమైతే చచ్చిపోతాను కానీ తణుకులో టీడీపీని మాత్రం నెగ్గనివ్వనని తణుకు జనసేన నేత విడివెడ రామచంద్రరావు బహిరంగంగా ధీమా వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ జనసేన వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ప్రకాశం జిల్లా పెద్దరవీడు మండలంలోని తంగిరాలపల్లిలో తీవ్రంగా నీటి ఎద్దడి నెలకొంది. గ్రామ నాయకులు, మండల నాయకులు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ సొంత నిధులతో గ్రామంలో నీటి డిఫ్ బోర్ను ఏర్పాటు చేశారు. రామన్నపాలెం, పెనుగొండ, సిద్ధాంతం, దొంగరావిపాలెం, ములపర్రు, ఇలపర్రు తదితర అన్ని ప్రాంతాలలో పొగమంచు దట్టంగా అలుముకుంది. తీవ్రంగా పొగమంచు కురుస్తూ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు అసమ్మతి సెగ తగిలింది. మనోహర్ ను కలిసేందుకు తనకు జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు అనుచరులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 554 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసి ఆధునీకరణ చేస్తామని తెలిపారు. నర్సరావుపేటలో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెప్దాం కార్యక్రమానికి 128 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ శివశంకర్, జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఫిర్యాదులు స్వీకరించారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం అనంతవరపాడు గ్రామంలోని బేతెల్ ప్రార్థన మందిరం ప్రత్యేక కూడికల్లో వైసీపీ సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు. సంఘస్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల నిర్మాణానికి 554 రైల్వే స్టేషన్లకు ప్రధాని మోడీ డిజిటల్ ప్రక్రియ ద్వారా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా నంద్యాల రైల్వే స్టేషన్ ఆధునీకరణకు కూడా శంకుస్థాపన జరిగింది. మేము సిద్ధం కార్యక్రమానికి మంత్రి రోజా ఆదేశాల మేరకు నగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు విజయవాడ సీకే కన్వెన్షన్ మంగళగిరి నందు జరుగుతున్న మేము సిద్ధం మా బూత్ సిద్ధం సమావేశానికి వైఎస్ఆర్సీపీ నాయకులు హాజరయ్యారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో హుండీ లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది. 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన 29 రోజుల స్వామివారి హుండీని ఆలయ సిబ్బంది పకడ్బందీగా లెక్కించడం మొదలుపెట్టారు. శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన మోరే శ్రీనివాస్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన 3 వ్యక్తులతో ప్రాణభయం ఉన్నట్లు కరీంనగర్ సిపి కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. కుటుంబ పాలనను తరిమికొట్టే మన భావితరాలకు మంచి భవిష్యత్ ఇచ్చే పార్టీ ఒక్క బీజేపీ అని నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు పేర్కొన్నారు. అభిరుచి మధు ఆధ్వర్యంలో ప్రజా పోరుయాత్ర జోరుగా సాగుతోంది. తాడూరు మండలం పోల్మూరు, సిర్సువాడ, పాపగల్, ఇంద్రకల్, యత్మతాపూర్, తాడూర్ గ్రామాల్లోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రాలయంలోని క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఎస్పీ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో గోడ పత్రికను విడుదల చేశారు. శ్రీశైలం దేవస్థానంలో గతంలో జరిగిన అభివృద్ధి పనులలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ సీఏ విశ్వనాథ్ 3 బృందంతో కలిసి తనిఖీలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ ప్రహరీని ఏసీబీ అధికారులు పరిశీలించారు.
తిరువూరు ఎమ్మెల్యేగా తనను గెలిపించి ఒక్క అవకాశం ఇవ్వండని, అభివృద్ధి ఏంటో చూపిస్తానని తిరువూరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేశ్వరరావు కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. లిక్కర్ కేసులో కవిత విచారణ 2 సంవత్సరాలుగా కొనసాగుతూ టీవీ సీరియల్ను తలపిస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలోని ఇందిరా భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ కార్మికుల కాళ్లు కడిగి గౌరవం పెంచిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోదీ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మున్సిపాలిటీ కార్మికులకు గొప్ప గౌరవాన్ని ఇచ్చిన మోదీ మరోసారి గెలిపించాలన్నారు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిద్ధి రాములు వారి అనుచరులతో కలిసి సోమవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిర్పూర్ మండలం వెంకట్రావు పేట వద్ద ఉన్న శ్రీ సాయి బాలాజీ రైస్ మిల్ పై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. అధికారులు మాట్లాడుతూ మిల్లులో 5,90,00,000 రూపాయలు గోల్మాల్ జరిగినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. షాద్నగర్ రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ రైల్వే స్టేషన్లో శంకుస్థాపన వర్చువల్ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి రాగా వేదికపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, చైర్మన్ నరేందర్లను మాత్రమే వేదికపై ఆహ్వానించారు. దీంతో రైల్వే బోర్డు సలహా సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు తీరంలో మత్స్యకారుల వలకు భారీ తిమింగలం చిక్కింది. భారీ తిమింగలాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. పిల్లలైతే ఏకంగా దానిపై ఎక్కి కేరింతలు కొట్టారు. తంగెళ్లపల్లి క్లస్టర్స్ లో ఏఈఓగా విధులు నిర్వహిస్తున్న గోరెటి శ్రీశైలం తన మిత్రుడు ఓదెల వీరస్వామితో కలిసి దాదాపుగా 2 కోట్ల రూపాయలు రైతు బంధు, రైతు బీమా నిధులు స్వాహా చేసిన 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సిపి మహంతి వెల్లడించారు.